హలో అందరికీ నమస్కారం. ఊహించిందే జరుగుతోందండి. ఇంకా పచ్చ మీడియా నిన్న సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని గోరంతలు కొండంతలు చేసి దాన్ని ఇంకా ఎలా పెద్దది చేయాలి ఇష్యూ అన్న పనిలో పడ్డారు. తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ పచ్చ ఛానల్ చూసినా అదే డిబేట్లో ఉంది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేశాను ఇంకా దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇంకా వీళ్ళు ఎలా మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళి ఎలా దాన్ని గోరంతలు కొండంతలు చేయాలని ఉదయం నుంచి తెగ తాపత్రయపడుతున్నారండి. టీడీపీలోని ప్రతి చిన్న పెద్ద లీడరు దాని గురించి ట్వీట్లు పెడుతూ దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమి మాట్లాడినా మనం కేరు కూడా చేయము, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అండ్ సాక్షి కూడా మాకు ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదు, అది లైవ్లో వచ్చిన మాటలు, ఆ తర్వాత ఆ వీడియోను కూడా తీసేసామని చెప్పేసి సాక్షి కూడా వాళ్ళు క్లియర్గా అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఒక్కసారి వినండి, నేను చూపిస్తాను. సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. ఆయన చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న ప్రకటనలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానాలను చూపుతుంది. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంత మాత్రం సమర్థించలేదు. సాక్షి టీవీ వాళ్ళు ఖండించారు. అండ్ ఆ వీడియోని వాళ్ళు నాకు తెలిసి డిలీట్ చేశారు. ఇంకా అతను బయటకు వచ్చేసి, ఆ కృష్ణంరాజు అనే వ్యక్తి బయటకు వచ్చేసి క్షమాపణలు చెప్పాడు. ఇంకా ఇంతకంటే వాళ్ళకి ఏమైనా కావాలన్నా వాళ్ళు ఏదైనా అడుగుతారో వాళ్ళ ఇష్టం. నా వరకు నేనండి వ్యక్తిగతంగా నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. ఎవరు కూడా ప్రాంతాలకు ఇటువంటి వాటిని ఆపాదించడం కరెక్ట్ కాదు. మనకు నచ్చలేదో మనకు గిట్టలేదో అంటే అది సమస్యగా చూడొచ్చు, కానీ అలా మాట్లాడడం తప్పు. ఇంకా మళ్ళీ దాంట్లో కవర్ డ్రైవ్లు ఆడేది లేదు, కవర్ చేసుకునేది లేదు, తప్పు. కానీ ఉరుమి మంగళం మీద పడినట్టు ఈరోజు ఎల్ముండల సాంబిగాడు వచ్చేసి ఏదో టాప్ స్టోరీ అని ఒక లొట్టపీసులో కథ పెట్టుకొని వస్తాడు కదా, వచ్చేసి రావడంతోనే అంటే ఛాన్స్ దొరికింది, నన్ను ఇంతకుముందు ఎవరన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుతాను అని చెప్పేసి నా పేరు తీయకోకుండా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆ సాంబిగాడు ఏమంటున్నాడో వినండి, తర్వాత వాడి దవడ వగిలేలాగా వాడికే సమాధానం చెప్తాను. ఒక్కసారి వాడు ఏమంటున్నాడు ఫస్ట్ వినండి. ఇలాంటి రోజు వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు కూడా. అమరావతి మీద విషయం చల్లిన మాట వాస్తవం. గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కమ్మరావతి అన్నారు. శ్మశానం అని బొత్స సత్యనారాయణ గారు అన్నారు. బేబక్కరు ఉంటారని చెప్పి అమెరికాలో అండ్ స్కాట్లాండ్ లో ఉన్న కొంతమంది మొరిగారు కూడా. అయినా సరే మొక్కవోని దీక్షతో మహిళలంతా కూడా స్వాతంత్ర సమరయోధుల్లాగా ఎంత కష్టపడ్డారో, ఎన్ని రోజులు దీక్షా శిబిరంలో గలిపారో, ఎన్ని కోర్టు ఆర్డర్స్ వాళ్ళకి ఫేవర్ గా వచ్చాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటి వంట ఎప్పుడు కూడా కమ్మరావతి అని మాట మాట్లాడలేదు, ఆయన మాట్లాడరు కూడా. బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అన్నారో లేదో నాకు ఐడియా లేదు, నా దృష్టికి అది ఎప్పుడూ రాలేదు. ఇక పంచు ప్రభాకర్ అన్న, ఇంక వీడు మాట్లాడేది పంచు ప్రభాకర్ అన్న గురించి, నా గురించే. అమరావతి బేబక్కలు అన్నాడేమో, అది పంచు ప్రభాకర్ అన్నతోనే వీడు తెలుసుకోవాలి. అరే ఎల్ముండల సాంబిగా కొడితే దవడ పగులుతుంది. ఇంకొకసారి నా గురించి అంటే ఇంక స్కాట్లాండ్ ఉన్నంటే నన్నే మెన్షన్ చేస్తున్నాడు. నా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను కొన్ని విషయాల్లో చాలా సీరియస్గా ఉంటానండి. మనం అనని విషయాల్ని అన్నారు అని చెబితే చూస్తూ ఊరుకుండే రకమైతే కాదు. నా జన్మలో నేను బేబక్క అనే పదము కూడా నేను వాడినాను. అమరావతి వాళ్ళని అన్నానా ఇంకొక నన్నానా వదిలేసింది, బేబక్క అనే పదం కూడా నేను వాడినాను. నేను వాడలేదు. ఐఆమ్ 200% షూర్. నేను ఏ మహిళను కూడా నా ఛానల్లో నేను 5 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో వీడియోలు చేస్తాను. ఏ ఒక్కరోజు కూడా నాకు తెలిసి నేను మహిళల్ని అగౌరవపరచలేదు. అరే సాంబిగా, ఇంకొకసారి ఏదో సందు దొరికింది కదా అని చెప్పేసి, ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి వచ్చేసి నా గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వే అక్కడక్కడ అప్పుడప్పుడు పంచు ప్రభాకర్ని అంటూ నన్ను కూడా జాయిన్ చేసి మీ ఇంట్లో ఆడవాళ్ళు అది అని మాట్లాడావు. నేను అప్పుడు కూడా
ఎవరి గురించి, ఎవరి వ్యక్తిగత విషయాల గురించి, ఇంట్లో మహిళల గురించి నేను నాకు అది ఇష్టం ఉండదు రాబాయ్. నాకు అది బేసిక్గా నాకు ఇష్టం ఉండదు. బికాస్ మనం చేసేది రాజకీయం, ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తాం. కానీ మీలాగా నీచాతి నీచంగా, దరిద్రంగా, దౌర్భాగ్యంగా మాట్లాడే ఆ సంస్కారం నాకు లేదు, ఆ అలవాటు నాకు లేదు. నువ్వారా నీతులు చెప్పేది? రే సాంబిగా, ఎవడు నీతులు చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నువ్వారా నీతులు చెప్పేది? అరే నువ్వు మనిషివేనారా? నువ్వా నీతులు చెప్పేది? నేను దవడ పగలు కొడతా అంటే నేనేం డైరెక్ట్గా దవడ పగలు కొట్టను, దవడ పగిలిపోయే లాంటి వీడియోనే చూపిస్తాను చూడండి. చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, చాలా మంది చూడకపోయి ఉండొచ్చు. ఈ సదరు ఎల్ముండల సాంబిగాడి వీడియో చూడండి, అప్పుడు వీడేంటో, వీడి మనస్తత్వం ఏంటో, వీడి నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది. మీ సినిమా పరిశ్రమలో లంజముడం లేదా? మీ సినిమా పరిశ్రమలో డబ్బు ఎట్లా సంపాదించారో తెలియకుండా సంచులు తెస్తే చాలు, వాడు ఇన్కమ్ ట్యాక్స్ కొట్టాడా, జిఎస్టీ కొట్టాడా, దొంగతనం చేసి సంపాదించాడా, రియల్ ఎస్టేట్ బ్రోకరా, లేకపోతే నోట్లు మార్చాడా అని పట్టించుకోకుండా వాడు ఇచ్చిన డబ్బులు తీసుకొని నటించేవాళ్ళు లేరా? ప్రొడ్యూస్ చేసేవాళ్ళు లేరా? డైరెక్ట్ చేసేవాళ్ళు లేరా? మీలా మాటలా చేయలేరా? అవన్నీ మీరు ప్రక్షాళన చేసుకుంటున్నారా? మీ సినిమా పరిశ్రమలో లంజముడం లేరా? మీ సినిమా పరిశ్రమలో లంజముడం లేరా? మీ సినిమా పరిశ్రమలో లంజముడం లేరా? ఇది ఈ సదరు గౌరవనీయ సాంబశివరావు గారి నిజస్వరూపం. ఇతను వచ్చేసి వేరే వాళ్ళకు నీతులు చెప్పడం, రే ప్లీజ్ రా, వద్దురా, రే వద్దురా సాంబిగా, వద్దురా. ఎవరు చెప్పినా ఒక రకంగా ఉంటుంది, కానీ నీ చేత చెప్పించుకునే పొజిషన్లో మేము లేంరా. నువ్వు, నీ క్యారెక్టరు, నీ మనస్తత్వము, నీ మాట్లాడే మాటలు, నువ్వు ఇంకొకటి చెప్పేవాడివేరా, నువ్వు ఇంకొకటి చెప్పేవాడివా? అరే ఐ నో హౌ టు క్యారీ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ ద సొసైటీ. మీలాగా కాదురా రే, మీలాగా అన్ని ఉచ్చనీచాలు మరిచి సంకలు నాకుకుంటూ ఇట్లా జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే వెధవలు మీరు కూడా మాట్లాడటమారా? కృష్ణంరాజు తప్పు చేశాడంటే తప్పు చేశాడని చెప్పు. కృష్ణంరాజు కూడా నువ్వు డిబేట్ పెడితే నలుగురు వస్తారు కదా, అట్లా వచ్చేవాళ్ళు. అరే సాంబిగా, ఒక్కటి చెప్తున్నా గుర్తు పెట్టుకోరా. నువ్వు ఆ డిబేట్లో కూర్చొని నువ్వు ఎల్ముండలు లేరా అంటే నేను నిన్ను మాత్రమే అన్నా, గాని నేను ఏ రోజు కూడా నిన్ను బూచిగా చూపిస్తూ బిఆర్ నాయుడిని తిట్టలేదురా. ఈ విషయంలో నేను తిట్టలేదురా రే. న్యూజ్ నాయల వల్ల మోసం చేసినాడనో, మిడ్ నైట్ ఉపసాలా చేసినాడనో నేను బిఆర్ నాయుడిని అన్నాను, గాని నువ్వు ఎల్ముండలు లేరా అంటే నిన్ను బూచిగా చూపిస్తూ నేను బిఆర్ నాయుడిని ఏం తిట్టలేదురా. మరి మీరెట్లా రా? ఎవడో ఒక అతను వచ్చేసి మాట్లాడితే అతను క్షమాపణ చెప్పాడు, సాక్షి ఖండించింది. భారతి గారి గురించి ఎందుకురా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకురా మాట్లాడతారు? సిగ్గులేదరా మీ బతుకులకి? రే ఎవడైనా మీరు ఇట్లా మాట్లాడి సమయం దొరికింది కదా, ఛాన్స్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటాం అనుకున్నారా? రే ఒళ్ళు దగ్గర పెట్టుకోరే సాంబిగా, చెప్తున్నా. నా గురించి మాట్లాడేటప్పుడు నేనేంటో నా ఆడియన్స్కి తెలుసు. అరే 5 ఏళ్ల నుంచి నేను చేస్తున్నాను రా వీడియోలు. నేను కాంట్రవర్సీ మాట్లాడడం కానీ, లేకపోతే వ్యూస్ కోసం మాట్లాడడం కానీ, లేకపోతే ఇది మాట్లాడితే ఇది హైలైట్ అవుతుందని మాట్లాడడం కానీ ఒక్కటి ఉంటే చూపించరా రే. వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు నేను బయటకు చూపించి మాట్లాడడం కానీ, లేకపోతే ఒక మహిళను అగౌరవపరుస్తూ నేను మాట్లాడడం కానీ ఒక్కటి ఉంటే చూపించరా రే. చూపించరా. నేను గర్వంగా చెప్పగలను రా. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో మై లిమిటేషన్స్, ఐ నో ద వాల్యూ ఆఫ్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. మీలాగా సంకల్ నాకే బ్యాచ్ కాదురా రే. నువ్వు నీతులు చెప్తావు, వద్దురా రే ప్లీజ్ రా, వద్దురా వద్దురా. మాకే చిన్నతనంగా అనిపిస్తుందిరా నువ్వు వచ్చి నీతులు చెప్తాంటే. వద్దురా రే. నువ్వు మధ్యలో 6 నెలలు సంవత్సరమో మానేసి నువ్వు ప్రశాంతంగా ఉండేదిరా. ఎందుకురా మళ్ళా మాకు దరిద్రం?